శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరాలు ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నాను నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారి కుటుంబంలో మనశ్శాంతి, ప్రశాంతత ఉండడానికి అవకాశం ఉందండి. ఎక్కువగా ఈ వారం మొత్తం కూడా మీరు ప్రయాణాలు చేయడానికి, మీ తోబుట్టువులు కలవడానికి, అలాగే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి, అలాగే ఎక్కువగా మీరు షార్ట్ జర్నీస్ చేసేస్తూ దాంట్లో ఆనందం పొందుతూ ఉండడము. అంతేకాకుండా మీరు కొద్దిపాటి వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా బుధుడు వక్రగతిలోంచి మామూలుగా వచ్చేస్తాడు 11వ తారీఖు నుంచి. ఇంతకుముందు రవి బుధుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉండేవారు. ఇప్పుడు రుజుమార్గంలో స్ట్రైట్గా రవి బుధులు ఉన్నారంటే, చతుర్థ భావంలో రవి బుధులు ఉన్నారంటే చదువు బాగా ఇస్తారు వాళ్ళు. తల్లి గారికి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కుంటారని చెప్తున్నాం. అంతేకాకుండా రవి బుధుల వలన చదువు బాగా రావడము, తల్లిగారికి ప్రేమాభిమానాలు ఎక్కువ ఉండడము, సంగీతంలో బాగా రాణించడము, అంతేకాకుండా రైతులకు ఆనందదాయకంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము ఈ వారం మొత్తం బాగుందండి. ఈ రవి బుధుల వలన డాక్టర్స్ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కేతు వలన కూడా పుత్రికా సంతానం జరగడం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి పుడుతుందని అర్థమైపోతుంది. అంతేకాదండి, కేతు ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో మీకు బాగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉండడము, అలాగే కళారంగంలో కూడా, సాహిత్య రంగంలోనూ, నృత్యంలోనూ, అలాగే మ్యూజిక్లో కూడా బాగా వాళ్ళు రాణిస్తారు. ఏదైనా మీకు కుజుడు అద్భుతంగా రాణిస్తాడని ఉన్నాడు. కాకపోతే అంటే వక్రగతిలో ఉండే శనీశ్వరుడు కుజుడు చూడకూడదు. కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడమో, అంటే మీ హెల్త్ ఇష్యూస్ రావడమో, హాస్పిటలైజేషన్ అవ్వడమో, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు కొంతమందికి విరగడమో, లేదా బ్లడ్ కనపడమో చిన్నగా అవి జరుగుతుంటాయండి. వాటి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, అలాగే అమ్మవారి యొక్క పూజలు, అలాగే శనీశ్వరుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే తగ్గుతుంది. వాళ్ళు చివరిలో కూడా చెప్పుకుందాం మనం రెమెడీస్. అంతేకాకుండా శత్రువుల వలన భయం మీకు ఎక్కువ ఉందండి. అనారోగ్య సమస్యలు, అలాగే బాగా రుణాలు చేసేసేయడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు మాత్రం మీ ఇంట్లో జరిగి తీరుతాయి. అంతేకాకుండా భార్య భర్తల యొక్క అనురాగం ఎక్కువ ఉంటుందండి. అదృష్టం కూడా చాలా బాగుంటుంది, వాళ్ళిద్దరికీ బాండింగ్ బాగుంటుంది. కొత్త వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఏదైనా విదేశాల్లో వెళ్ళడానికి మీకు అవకాశాలు, మీ రూట్ స్ట్రైట్గా బాగా క్లియర్గా ఉందండి. అంటే రూట్ క్లియర్గా ఉందంటే అర్థం అంటే ఈ గోచార రీత్యా గురు ప్రభావం ఎక్కువ ఉంది. బహుశా మీరు హార్సెస్ కూడా ఎక్కడానికి అవకాశం ఉంది. గుర్రాలు కొనుక్కుంటారేమో బహుశా, అశ్వసంపద అంటాం, అది మీకు బాగా ఎక్కువ ఉందని అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో మంచి ఎడ్యుకేషన్ కోసం వెళ్తారని చెప్పాను సార్, అదొకటి. ఇంకా అంతేకాకుండా ఈ వ్యాపారాభివృద్ధి, బట్టల వ్యాపారము, బంగారము, వస్త్రాలు, అలాగే ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలు,
ఫైనాన్స్ అంటే తెలుసు, చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా మీ ఉద్యోగం విషయంలో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. కొంతమందికి వాళ్ళ ఉద్యోగాల రీత్యా ప్రమోషన్స్ రాకపోవడము, లేకపోతే మీలోనే కొంతమందికి ఉద్యోగాల్లో భద్రత లేకపోవడము, ఉద్యోగాలు పోవడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగస్తులకు కూడా అసలు ఏమీ బాగాలేదండి. ఏ టైప్ చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఆ ఉద్యోగంలో భద్రత లేదు. చంద్రరాహులు కలిసినారు. చంద్రరాహులు కలిసి అంటే లిక్కర్ ఫీల్డ్ అంటుంటాం, పక్క పెడతానండి. చంద్రరాహులు కలవడం వల్ల జనరల్గా ఏంటంటే పెట్రోలియం, ఆయిల్ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి. 10-11 తారీఖులో వాళ్ళ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరందరూ కూడా, అవకాశాలు ఎక్కువనే. 11వ భావంలో రాహు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. విమాన సంస్థల్లో పనిచేసే వారికి, విమాన రంగంలో ఉన్న వారికి, అంటే వ్యాపారాలు వాళ్ళకి చాలా అద్భుతంగా రాహు ఇస్తాడు. అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్టు చేస్తుంటాడు. అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కూడా ఎక్కువ మీరు చేసుకుంటారు. శనీశ్వరుడు ప్రభావం వలన 12వ భావంలో శనీశ్వరుడు మంచివాడు కాదండి, వక్రగతిలో ఉన్నాడు. మీకు మేలఫిక్ అయ్యాడు, పరమపాపి అయిపోయాడు. 11వ లార్డ్షిప్ వచ్చింది కదా, మేలఫిక్ అయ్యాడు. కాబట్టి ఆయనకి 12వ భావంలో ఉన్న అస్సలు మంచిది కాదండి. అంటే ఎవరైనా చెడు చేయడము, ప్రతి దాంట్లోనూ ఇబ్బంది కలుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా శనీశ్వరుణ్ణి మీకు ఆరాధించడం, శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం సమర్పించడం, ఇలా చేసుకుంటుంటే మీ ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడిని చేసుకోవడం వల్ల మీ వారం మొత్తం చాలా బాగుంటుంది. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటే చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవద్దు. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాలను అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడతాం అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే, అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అంత అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, గారెల దండలు సమర్పించడం వలన, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, తమలపాకులతో పూజ చేయడం వలన, వస్త్రాలు సమర్పించడం వలన, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాల్లో చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారకుడు ఆయన కూడా అవుతాడు కాబట్టి శని కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్త సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పద్ధతిలో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ, రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, అదే నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట, పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా
శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.